ఆటో కార్మికులకి సమస్యలు అయితే బాగా ఉన్నాయి. గత గవర్నమెంట్లకైనా ఈ గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అసలు ఏంటంటే మరి ఆర్టీసీ బస్సులు పెట్టి మా పొట్టలు కొట్టింది కాక మళ్ళీ లోకల్ బస్సులు కూడా పెట్టారు. ముష్టి 20 రూపాయలు టికెట్లు అయ్యి అది కూడా పెట్టి కూడా అది చెప్పే నాదుడు లేడు దానికి. ఇప్పుడు చూడండి ప్రజెంట్గా లోకల్ బస్సు ఉంది. ఊర్లోకి పోయే టికెట్లు అంటే మేము పోవనుకోండి, లోకల్ తోలుకోవడానికి కూడా అది కూడా పొట్ట కొడితే ఎట్లా అండి? కాంగ్రెస్ గవర్నమెంట్ నిద్రపోతుంది నాకు తెలిసేవరకు అయితే. ఈ 3 మినిస్టర్లు ఉన్నారు, ఎవరు చెప్పుకోవాలి పోయి? ఎవరు కూడా అందుబాటులో ఉండరు, ఎవరు కలవరు. ఇది మరీ ఘోరం అండి. ఇది బస్సు పెట్టడం ర్యాపిడో ఒకటి మళ్ళకి ఇంకా అంటే ర్యాపిడో మరీ ఇంకా వాడు మరీ ఇక్కడ వచ్చి ఎక్కించుకొని పోతున్నారు. వాళ్ళకి ఏమన్నా అంటే ఏమో పోలీసు వాళ్ళు సహకరిస్తారు, వాళ్ళకి ఏమనొద్దు ఏం చేయవద్దు. మరి సగం పోతున్నారు, ఏ రకంగా పోతున్నారో తెలియట్లే. మేము పూర్తిగా మా పొట్ట కొట్టిర్రు. ర్యాపిడో ఒకటి, లోకల్ బస్సులు ఒకటి, మాకు అడిగే నాదుడు లేడు, చెప్పేటోడు లేడు. ఎవరికి పోయి అడగాల? ఎవరు కూడా చెప్పేటట్టు లేదు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం సార్? 15,000 12,000 ఇస్తాను, అది కూడా లేదు. చెప్పిర్రు ఉత్త పేరుకి అంతే, ఏది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇయ్యమనే కోరుకుంటున్నాం. అక్కడ ఆంధ్రాలో ఇచ్చారు 15,000, మాకు ఇస్తే కూడా మేము కూడా సంతోషపడతాం. కొద్దిగా ఆటో మనగానే వెనకాల గవర్నమెంట్ ఫామ్ అయింది, అది మనమే ముందు ఫామ్లో ఉన్నాం. వాళ్ళు ఇచ్చారు, మేము ఇవ్వలేదు. మరి ఆ రేవంత్ రెడ్డి గారికి ఎవరైనా తెలియపరచాలంటే మన వల్ల కాదుగా, మనం పోయి చెప్పలేము కదా. ఈ మీడియా వల్ల వాళ్ళైనా చెప్పండి అని మీకు రిక్వెస్ట్ చేస్తాను. బస్ స్టాండ్లో కూడా మాకు చూడండి సార్, పేషెంట్లు వస్తే లోపల పోవడానికి ఆర్ఎం గారు కానీ డిఎం గారు కానీ అస్సలు సహకరించట్లేదు. ఇప్పుడు హ్యాండిక్యాప్ వస్తాడు, లోపల పోవాలంటే సార్ ఎవరికి అడగాల? చల్ రావద్దు బయటికి, కానీ బయటికి వెళ్ళగొడుతున్నారు. ఇప్పుడు మా చుట్టాలు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, ఎవరైనా హ్యాండిక్యాప్లు వస్తారు, ఆరోగ్యం బాగలేక వస్తారు, వీల్ చైర్ లేదు, ఏం లేదు. ఏమన్నా అంటే మీరు ఆటోలు బయట పెట్టండి అని. మేము పొట్టకోటి కోసమే కదా సార్ ఆటోలు తోలుకునేది, లంగ పనులు చేయడానికి కాదు. పెళ్ళం పిల్లలు ఉన్నారు మాకు కూడా, మేము కూడా మాకేం లేవు, ఉద్యోగాలు లేవు, వెనకాల పెట్టుబడి లక్షలు పెట్టుబడడానికి ఎవరు లేరు. అది ఏదో ఆటో తోలుకొని బతుకుతాను. వచ్చే 500 600 కూడా మాకు మరీ బెదిరింపులు ఎక్కువైనాయి. ప్రతి చోట బెదిరింపులే, లోపలికి పోనీయారు, ఎక్కడ పోయినా బెదిరింపులే. ఆటోలు ఎట్లా బతకాలి చెప్పండి? ఇది చేసేసి మనం ఏమైనా పని చేయాలన్నా కూడా మన వల్ల కాదు. లక్షల రూపాయలు పెట్టుబడి కావాలి. అది ఆటో కూడా ఫైనాన్స్ మీద చేసుకొని తోలుకుంటాను, అంతంత మాత్రం జీవితం నడుస్తుంది.